ఇక ఆగ్నేయ విషయం మాట్లాడుకుంటే అంటే చాలా మంది కూడా బెడ్రూమ్స్ కట్టుకుంటూ ఉంటారు. అంటే ఆ బెడ్రూమ్స్ కట్టుకుని వాళ్ళు అక్కడే ప్లేస్ లో వాష్రూమ్స్ కూడా కడుతూ ఉంటారు. అంటే ముఖ్యంగా ఏది ఉంటే మంచిది అంటే శాస్త్రం ఏమంటుందంటే అంటే జనరల్ గా ఈశాన్య వంట ఆగ్నేయంలో నిద్ర అనేది పడుకోవద్దంటారు. వాస్తవానికి ఆగ్నేయం అనేది వంట స్థానము. ఇప్పుడు ఒక డూప్లెక్స్ ఉందనుకుందాం, 100% ఎవరైనా గ్రౌండ్ ఫ్లోర్ లో ఏం చేస్తారంటేనమ్మా ఆగ్నేయంలో వంటగది ఏర్పాటు చేసుకుంటారు. పైన వచ్చేసి ఏం చేస్తారంటే ఆగ్నేయంలో మాస్టర్ బెడ్రూమ్ అంటే పిల్లలకు బెడ్రూమ్ అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ ఏర్పాటు చేసుకుంటారు. నైరుతిలో వాళ్ళకు ఒక బెడ్రూమ్, ఇటు వాయువులో ఒక బెడ్రూమ్ ఇలా పెట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే డూప్లెక్స్ మెట్లు, సీ వ్యూ, పైనుంచి డబుల్ స్లాబ్ హైట్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే ఆగ్నేయంలో బెడ్రూమ్స్ ఇస్తారు. ఇంకా కొంతమంది ఇంద్రస్థానంలో కూడా బెడ్రూమ్స్ ఇస్తారు. కుబేర స్థానం కట్ చేస్తూ ఉంటారు అంటే స్లాబ్ హైట్స్ కోసం. వాస్తవానికి ఏంటంటేనమ్మా ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితిలో గెస్ట్ బెడ్రూమ్ కూడా చేయకూడదు. మనకు వాస్తవానికి బయట కాంపౌండ్ వాల్ బయట మనకు ఆగ్నేయంలో అంటే ఖాళీ స్థలం ఎక్కువ ఉన్నప్పుడు పూర్తి ఆగ్నేయంలో 1 మీటర్ అంటే పడమర దక్షిణ ఖాళీ స్థలము కంటే తూర్పు ఆగ్నేయంలో ఎక్కువ ఖాళీ స్థలం ఉంచి అక్కడ వాష్రూమ్స్ కట్టుకోవచ్చు అండి, ఖాళీ ఓపెన్ సైట్ ఉన్నప్పుడు. కానీ బెడ్రూమ్ లోపల పూర్తిగా ఆగ్నేయంలో మీరు అడిగారు, ఆగ్నేయంలో బెడ్రూమ్ కట్టుకొని పూర్తి ఆగ్నేయంలో అందులో వాష్రూమ్ కట్టుకొని ఉండొచ్చా అంటే అది ఉండకూడదు, అది మంచిది కాదు. వాస్తవానికి ఆగ్నేయంలో ఏముండాలి మనకు అంటే ఏదైనా వ్యాయామం శారీరక వ్యాయామం చేసుకోవడానికి అంటే మనం ఏమంటారు దాన్ని శక్తి మన ఎక్సర్సైజ్ జిమ్ రూమ్ చేసుకోవచ్చు అండి, ల్యాబ్ రూమ్ చేసుకోవచ్చు, కంప్యూటర్ రూమ్స్ చేసుకోవచ్చు, ఇలాంటి సిస్టమ్స్ సంబంధించిన రూమ్స్ మనం చేసుకోవచ్చు, అగ్నికి సంబంధించిన హోమ్ థియేటర్ చేసుకోవచ్చు, ఆడియో వీడియో రూమ్స్ ఇలాంటి పడుకోకూడదు. కానీ నిద్రపోవడానికి ఎట్టి పరిస్థితిలో గెస్ట్ కూడా నిద్రపోనీయకుండా అది మంచిది కాదు. అక్కడ ఎన్ని రోజులు నిద్రపోతారో మన పిల్లలు అన్ని రోజులు మళ్ళీ దానికి డబల్ త్రిబుల్ వాళ్ళు బాధపడతారు. 1 సంవత్సరం అక్కడ నిద్రపోయారంటే ఆయనకి 2 సంవత్సరాలు మనం మైనస్ చేస్తున్నట్టే. అలాగనే ఇంద్రస్థానంలో కూడా చాలా మంది బెడ్రూమ్ పెడతారండి. అంటే 12 years లోపు పిల్లలు కుబేర స్థానంలో, ఇంద్రస్థానంలో, ఈశాన్య స్థానంలో నిద్రపోవచ్చండి ఆ రూమ్స్ ఏర్పాటు చేసుకొని. 12 years దాటిన వాళ్ళు మాత్రం ఇంద్రస్థానం కానీ ఈశాన్య స్థానం కానీ మనకు వచ్చేసి కుబేర స్థానం అంటే ఈ 3 స్థానాల్లో కూడా కొంతమంది బెడ్రూమ్స్ కట్టుకుంటారు. అంటే వెస్ట్ ఫేస్ ఉన్నప్పుడు ఈశాన్యంలో బెడ్రూమ్ వస్తుంది, ఉదాహరణకు చెప్తున్నాను సౌత్ ఉన్నప్పుడు నార్త్ లో కూడా బెడ్రూమ్స్ వస్తుంది, డ్రాయింగ్ చేంజెస్ అవుతుంటాయి అనమాట. కానీ అక్కడ 12 years లోపు పిల్లలు పడుకుంటే మంచిదేనండి. అలా కాకుండా పెద్దలు అంటే మ్యారేజ్ చేసేసి ఇంద్రస్థానంలో ఉండమంటే అది దోషం. కానీ ఇక్కడ ఎట్టి పరిస్థితిలో కూడా ఇంద్రస్థానంలో వాష్రూమ్స్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే దైవలోకానికి అధిపతి ఇంద్రుడు, మొదటి తాంబూలం అందుకునేది ఇంద్రుడు, మొదటి పూజ అందుకునేది ఇంద్రుడు. కాబట్టి ఆయన స్థానంలో వాష్రూమ్స్ మాత్రం ఉండకూడదు. ఆయన స్థానం డైనింగ్ చాలా బలమైనది, పిల్లలకు స్టడీ రూమ్ కూడా చాలా బలమైనది, స్టడీ రూమ్ చాలా బలమైనది. 12 years లోపు పిల్లలు పడుకుంటే కూడా చాలా బలమైనది. 12 years లోపు వాస్తు వర్తించదని అంటే లేదండి, ఆ స్థానంకి ఇష్టం అనమాట ఇంద్రుడికి. ఇప్పుడు ఈశాన్యానికి పతి ఈశ్వరుడు అమ్మ, ఈశాన్యంలో బుధుడు ఉంటాడు. ఉదాహరణ చెప్తున్నాను, బుధుడికి పిల్లలంటే చాలా ఇష్టం, మీకు ఐడియా వచ్చిందమ్మా. అలా అన్నమాట. ఇక్కడ కూడా ఏంటంటే ఇంద్రస్థానం అక్కడ ఏంటంటే శుక్రుడు ఉంటాడు. శుక్రుడు ఎవరమ్మా? గురువు. ఆయన అంటే గురుస్థానంలో మ్యారేజ్ చేసుకొని అక్కడ సంసార జీవితం సాగించకూడదు. అలాగే ఇక్కడ చూద్దాం, కుబేర స్థానంలో ఏంటిదంటే బెడ్రూమ్ కట్టుకుంటారు చాలా మంది, కానీ అక్కడ కూడా 12 years లోపు పిల్లలు లేకుంటే పండు వృద్ధులు. ఎందుకంటే కుబేర స్థానంలో బృహస్పతి స్థానం, అది గురువు స్థానం. ఆయన స్థానంలో పిల్లల్ని మ్యారేజ్ చేసే దంపతులకు అక్కడ ఇచ్చామనుకోండి, ఆయనకి నచ్చదండి, 6 నెలలు తిరగకముందు విడాకులు అయిపోతాయి. అందుకని ఆ స్థానంలో నిద్ర పోకూడదు. అందుకని కుబేర స్థానంలో మంచిగా మనం వాళ్ళకు ఒక స్టడీ రూమ్ ఏర్పాటు చేసుకుంటే గొప్ప చదువులు చదువుకుంటారు. అదే ఈశాన్యంలో అండి పండు వృద్ధులు అక్కడ నిద్రపోతే వాస్తు పండు వృద్ధులు అండి. ఆ శివయ్య ఈశానానికి ప్రతి ఈశానుడు అంటే శివస్వరూపము. ఆ స్థానం మొత్తం వాళ్ళకు భగవంతుడు, తిండి, బట్ట, ఆరోగ్యము, అలాగే వాళ్ళని ప్రేమగా చూసుకునే కుమారులు అంటే కోపంతో ఉన్న వాళ్ళు కూడా ఆ స్థానంలో పడుకుంటే పండు వృద్ధులు వాళ్ళని మంచిగా పలకరించడం, ఆరోగ్యం బాగా చూసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరింట్లో పండు వృద్ధులు ఉంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడు ఆ రూపంలో ఉంటాడు, పండు వృద్ధుల రూపంలో. అది చాలా అదృష్టం అండి.